డీటెయిల్స్‌లోకి వెళ్తే ముగ్గురు హీరోస్‌కి ఇది కమ్‌బ్యాక్ మూవీనే గాబట్టి ఎవరి ఇంట్రడక్షన్స్ వాళ్ళకి గట్టిగానే ప్లాన్ జేశారు. పవర్‌ఫుల్ ఇంట్రడక్షన్స్ ముగ్గురివి. తీశారు. ఆ తర్వాత ఈ ముగ్గురి రిలేషన్, బాండింగ్ వాళ్ళకి ఆ గుడికి ఉన్న కనెక్షన్, ఎవరి రోల్ ఏంటి అనేది జూయిస్తారు. హీరోయిన్ అతిథి మాత్రం మధ్య మధ్యలో ఎందుకొస్తుందో, ఎందుకు పోతుందో అన్నట్టు అనిపించింది. ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో బెల్లమన్న అండ్ అతిథి క్యారెక్టర్స్ కొంచెం రంగస్థలంలో క్యారెక్టర్స్‌కి ఇమిటేషన్‌లా అనిపిస్తుంటాయి. వాళ్ళంత యాక్టింగ్ వీళ్ళు జేయలేదులే గానీ, ఆ రిఫరెన్సెస్ ఏర్పడుతుంటాయి. హీరోయిన్‌తో ఉండే సాంగ్స్ గూడా చాలా నాన్ సింక్‌లో ఉన్నట్టు అనిపించింది. ఏదో సాంగ్స్ కోసమే అక్కడ ఆ సీన్స్ ఫోర్స్ జేసి పెట్టినట్టుండే. సరే అవేమన్నా అద్భుతంగున్నాయా అంటే, అది గూడా లేదు. నాకైతే పెద్దగా ఏం అనిపించలేదసలు. మధ్యలో వచ్చే 'వెన్నెల కిషోర్' ఎపిసోడ్ ఓకే ఉంటది. తర్వాత విలన్స్ ఎంట్రీ, గుడిమాన్యం గొట్టేయడానికి స్కెచ్, దాంట్లో హీరోస్ రోల్ ఏంటి, ఎట్లా ఆపుతారు అనేది జూయిస్తూ ఒక ఫైట్. ఇక్కడ 'కాంతార' ఎపిసోడ్ స్పాట్‌లోకొస్తది. కట్ జేస్తే ఇంటర్వెల్. ఇక్కడి వరకు ఓకే. మూవీ లాగ్ ఉంటది గానీ, నాకైతే బానే అనిపించింది ఫస్ట్ హాఫ్ వరకు.